ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసొచ్చాం. ఏంటి పరిస్థితి? తీరా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటల్లో ఒకటి వాస్తవం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో, ఇదే మా సెల్లింగ్ పాయింట్ అన్నాడు ఆయన. మేము అనుకున్న కథ వేరు, ఇది కథ మారింది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా? పవన్ కళ్యాణ్ని నేను చూపించాలనుకున్న స్టైలిష్గా చూపించలేకపోయాను. ఇప్పుడు ఓజీ సినిమాలో ఆయన స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ తన అభిమాన నటుడిని ఎలా చూడాలనుకున్నాడు అనే దాని మీద ఆ తపన కనిపించింది విపరీతంగా ప్రతి ఫ్రేమ్లోనూ. ఈ థియేటర్లోకి వచ్చిన కొంతమంది ఆ సీన్కి హర్ట్ అయిన వాళ్ళని కూడా చూశాను. హీరోయిన్ ట్రాక్, ఇద్దరు హీరోయిన్ల ట్రాక్లు కూడా ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ అయ్యేటువంటి పద్ధతిలో అనిపించలేదు. ఈ డ్రైనెస్ ఉండకూడదు సినిమాలు, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ సినిమాలు. డైలాగులు రాసుకుంటే సరిపోదు. పొలిటికల్గా మీ ఐడియాలజీలు ఏవైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఏదైనా కావచ్చు, కానీ మీ సినిమాకి అన్ని సెక్షన్స్ రావాలి. భరద్వాజ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసొచ్చాం. ఏంటి పరిస్థితి? ఏమిటి పరిస్థితి అంటే చాలా బాధాకరమైన విషయం ఇది. బాధాకరం అంటే ఈ సినిమాకి సంబంధించి రకరకాల ఆశలు, హోప్స్ ఇవన్నీ రేపారు. తీరా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటల్లో ఒకటి వాస్తవం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో, ఇదే మా సెల్లింగ్ పాయింట్ అన్నాడు ఆయన. అది నిజమే. స్క్రీన్ స్పేస్ కంపారిటివ్గా ఓజీతో పోలిస్తే ఎక్కువే ఉంది. అయితే స్క్రీన్ స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనే యాంగిల్లోకి వెళితే చాలా గందరగోళం కనిపిస్తుంది. ఓకే, అంటే సినిమా కథగా వీళ్ళు ఫ్రేమ్ చేసుకోలేదు ప్రాపర్గా. అంటే మనకి మొదట్లో ఒక డౌట్, చాలా కాలం రీసెంట్గా ఈ మధ్య వరకు నడిచినటువంటి ఒక ప్రచారం ఉంది, తేరీ రీమేక్ అన్నట్టుగా. అయితే ఇది తేరీ రీమేక్ కాదు, ఇది డిఫరెంట్. వీళ్ళు సొంత కథే రాసుకున్నారు. ఈ సొంత కథ వీళ్ళు తెరకెక్కించిన విధానం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మనకి ఒక పాత సామెత ఉంది, కొత్త కథలు కొత్త ఆలోచనలు తెలుగులో పుట్టవు, అది పరభాషలో పుడితే తీసుకొచ్చి అడాప్ట్ చేయటం తప్ప అని అనేవారు. ఇప్పుడు అది ఆ అవకాశం ఉండట్లేదు. ఎందుకంటే ఓటీటీలు రావటం వలన, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత రీమేక్ చేయటం అనేది అసాధ్యంగాను, అది అసలు సాధ్యమయ్యే వ్యవహారంగా లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఓన్ కంటెంట్తో రావాల్సినటువంటి అనివార్యత ఉంది ప్రతి ఒక్కరికి. ఈ అనివార్యతని ఫేస్ చేసే పద్ధతిలో, అలాగే పక్క భాషల్లో వస్తున్నటువంటి సినిమాలు, వాటి తాలూకా రేంజ్, పెరిగినటువంటి ప్రేక్షకుల స్థాయి, వీటన్నిటినీ బేరీజు వేసుకుని కథలు రాయటంలో ఎక్కడో పొరపాటు జరుగుతోంది అనేది బలంగా అనిపించింది. పైగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పెట్టుకుని ఆయనకి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ సినిమా తీస్తే ఇబ్బంది అవుతుందేమో లాంటి అభిప్రాయాలు కూడా అనవసరం. రాజకీయ అభిప్రాయాలతో బలమైనటువంటి సినిమా చేయొచ్చు, వ్యవస్థలో ఉన్న లోపాలు చెబుతూ అద్భుతమైనటువంటి కథలు తయారు చేసుకోవచ్చు. జనాలు ఏమాత్రము అంటే అందరూ చూసినటువంటి రకరకాల సినిమాల్లో నడిచినటువంటి సన్నివేశాలన్నింటినీ కలిపి ఒక చోట సెట్ చేసి ఒక స్క్రిప్ట్ హడావిడిగా అల్లినట్టుగా కనిపించింది. కానీ దీనికి చాలా టైం తీసుకున్నారు. ఈ సినిమా కరోనా కంటే ముందు మొదలైనటువంటి ఆలోచన. అంటే నాకు తెలిసి మధ్యలో కథ మారింది అనేది చెప్తున్నారు. మేము అనుకున్న కథ వేరు, ఇది కథ మారింది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా? హరీష్ శంకర్ చెప్పింది ఏంటంటే, నేను మొదట ఆయన్ని స్టైలిష్గా చూపించాలి, నాకు ఆ అవకాశం దానిలో దొరకలేదు అన్నాడు ఆయన. ఏది గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ని నేను చూపించాలనుకున్న స్టైలిష్గా చూపించలేకపోయాను, కాబట్టి ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేసుకోవటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోదలుచుకున్నాను అని చెప్పి కాలేజీ బ్యాక్డ్రాప్లో ఒక కథ అనుకున్నాను అన్నాడు ఆయన. కాలేజీ బ్యాక్డ్రాప్లో అనుకున్నటువంటి కథని ఇలా మార్చాను, ఒక కాప్గా మార్చాను అని చెప్పాడు ఆయన. సరే, మార్చినప్పటికీ ఏం చేసినా కానీ కథలో ఒక పర్పస్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. అది మిస్ అయింది. అది మిస్ అయ్యి లైన్ ఏం తీసుకున్నారు అనేది అసలు కథ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ కథ. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మనకి కథగా చెప్పుకుంటూ వెళ్తే చాలా రెఫరెన్సులు కనిపిస్తాయి. అంటే ఉదాహరణకి ఒక రాజకీయంగా ఉన్నత పదవుల్లోకి ఎదిగినటువంటి ఒక నాయకుడు, ఆయన ఇన్స్పిరేషన్తో నడిచేటువంటి ఒక అనాథ అయినటువంటి యువకుడు, ఆయన స్టూడెంటు అనగానే మనకి ఇమ్మీడియట్గా అంకుశం అనేటువంటి సినిమా గుర్తొస్తుంది. రాజశేఖర్ది.
అందులో ఓకే ఓకే నేరుగా ఎంఎస్ రెడ్డి గారు చేసినటువంటి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్కి ఉండేటువంటి అసలు ఆ క్యారెక్టరే టోటల్ డిఫరెంట్గా డీల్ చేశారు. ఆ క్యారెక్టర్లో ఆయన నటించడం వలన వచ్చినటువంటి కళ, నిజంగానే ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక మనిషిలో కనిపించే ఆ తపన, ఇవన్నీ కనిపిస్తాయి ఆ క్యారెక్టర్లో. అలాగే వాళ్ళు నడిపినటువంటి సీన్స్ కూడా అలాగే నడిపారు. ఇక్కడికి వచ్చేసరికి లిమిట్ అయిపోయింది. అంటే వీళ్ళు పొలిటికల్ ఏరియాలో పెద్దగా సీరియస్గాను వెళ్ళలేదు. వెళ్లకుండా ఆ గ్యాప్ని ఉగ్రవాదము ఇలాంటి ఎలిమెంట్స్తో ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. డ్రగ్స్, మాఫియా, ఈ ఎలిమెంట్స్తో నింపుకుంటూ వెళ్ళి మధ్యలో ఒక లవ్ ట్రాక్ పెట్టి ఆ లవ్ ట్రాక్ని ఈ మాఫియాతో లింక్ చేసి అక్కడి నుంచి ఒక రివెంజ్ ప్రోగ్రామ్ని డీల్ చేసి ఈ హడావిడిలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది కన్ఫ్యూజన్ అయిపోయింది. అలాగే వీళ్ళు మెయిన్ విలన్గా ఒక క్యారెక్టర్ అనుకున్నారు. అవును. ఈ క్యారెక్టర్కి అది కూడా అక్కడే లొకేట్ చేశారు, పొలిటికల్ ఏరియాలోనే లొకేట్ చేశారు. పొలిటికల్ ఏరియాలో లొకేట్ చేసినటువంటి ఆ క్యారెక్టర్కి అనేక లింకులు ఇచ్చారు. లింకులు ఇచ్చి ఇది అధికార పక్షము ప్రతిపక్షము ఈ గొడవల్లోకి అదే వెళ్లకుండా ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది అక్కడ. అదొక కన్ఫ్యూజన్. ఆ ట్రాక్లో, ఆ పొలిటికల్ ట్రాక్, విలన్ ట్రాక్లో కన్ఫ్యూజన్ ఉంది. దానికి తోడు హీరో క్యారెక్టర్ని నడిపిన తీరులో ఒక బలమైనటువంటి ఎలిమెంట్ అనుకోలేదు వీళ్ళు. అనుకోకుండా ఎప్పటికప్పుడు ఇది సీన్ అనుకుంటూ వెళ్ళిపోవడంతో ఎక్కడో ఒక సూత్రం మిస్ అయింది అనేటువంటి అభిప్రాయం. అంటే ప్రేక్షకులకు ఒక కంప్లీట్నెస్ అనిపించలే. ఇప్పుడు ఓజీ సినిమాలో ఆయన స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ టేకింగ్ నుంచి ఒక అభిమాని తన అభిమాన నటుడిని ఎలా చూడాలనుకున్నాడు అనే దాని మీద ఆ తపన కనిపించింది విపరీతంగా ప్రతి ఫ్రేమ్లోనూ. కనిపించడంతో ఆ సినిమాని జనాలు ఓన్ చేసుకున్నారు, గుండెలకు ఎత్తుకున్నారు. దానికి 300 కోట్లు ఇచ్చారు. కానీ ఇక్కడ అది కనిపించలే. అంటే పవన్ కళ్యాణ్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలి అనేటువంటి తపన ఉంది దర్శకుడికి. కానీ డైలాగులు రాసుకుంటే సరిపోదు. పంచ్ డైలాగులు ఉన్నాయి సినిమాలో, వన్ లైనర్స్ ఉన్నాయి. కానీ ఈ వన్ లైనర్స్ని నిలబెట్టడానికి ఒక నేపథ్యం ఉండాలి. ఆ నేపథ్యాన్ని ప్రాపర్గా తీసుకోలేదు. మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ధురంధర్ సినిమా ఉంది, దాని నేపథ్యంతో 100 గొడవలు ఉన్నాయి. ధురంధర్ వేర్లేండి, అసలు ధురంధర్తో కంపేర్ చేయకండి. అయినప్పటికీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రీసెంట్ టైంలో నేపథ్యం వెళ్ళటం ఇబ్బంది అనుకున్నప్పుడు క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే దాని నుంచి ఒక కథ పుడుతుంది అన్న ఒక సిద్ధాంతం నడుస్తోంది. సందీప్ రెడ్డి ఇలాంటి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాన్నైనా పట్టుకోవాలి కదా. దాన్ని పైగా మీ చేతిలో ఒక పవర్ఫుల్ హీరో ఉన్నాడు. ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన అవకాశం ఇది. అందుకని ఒక రకంగా మిస్యూజ్ అయింది ఇది, ఈ అటెంప్ట్ అనే అనిపించింది నాకైతే. ఓకే, అంటే సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఏది కూడా కరెక్ట్ అయ్యే పద్ధతిలో లేదు. ఒక పాట ఇప్పుడు దేఖ్లేంగే సాలాలో చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆయన. డ్యాన్స్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు. అలాగే ఆ మొదటి పాట కూడా అది ఇన్స్పిరేషనల్ సాంగ్గా నడిచినటువంటి ఆ కాలర్ ఎత్తేటువంటి పాట కూడా పవన్ కళ్యాణ్ వరకు అద్భుతంగా చేశాడు. అయితే మనకి అది సాంగ్గా బయటకు వచ్చినప్పుడే ఆ మేకింగ్లో ఎక్కడో ఒక డల్నెస్ కనిపించింది. అది లేకుండా మేనేజ్ చేయాలి కదా. అంటే షార్ట్ మీరు అది హీరో బాధ్యత లేకపోతే కొరియోగ్రాఫర్ ఇదో అనలేం. మీరు ఎడిటింగ్ దగ్గర నుంచి దానిలో ఏ మెరుపులు మెరిపించాలో అవన్నీ మీరు చేయాలి. అది కనిపించాల. అందుకని ఎక్కడో తేడా జరిగింది అనేటువంటి ఒక పెయిన్, ఒక బాధతో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి థియేటర్ నుంచి. ఓకే, అందుకని ఇది పవన్ కళ్యాణ్ని మనం ప్రతి షాట్లోనూ ప్రతి సీన్లోనూ చూసాము అనేటువంటి ఒక సంతృప్తి ఉంది తప్ప ఎందుకు చూసాం ఒక పర్పస్ లేదు ఆ క్యారెక్టర్లో. ఒక పర్పస్ లేదు, ఒక ట్రావెల్ లేదు. ఈ ట్రావెలు పర్పస్ రెండు మిస్ అవటం వలన కథ ఎటో తిరిగింది. మధ్యలో అనేక ఎలిమెంట్స్ పట్టుకొచ్చాడు. వాళ్ళు ఒక చిన్న రథం ఇదేదో జరగబోతుంటే, ఒక రథయాత్ర జరగబోతుంటే అడ్డుకోవడాలు, దాడి చేయటాలు, ఇలాంటివన్నీ పెట్టి జనాల్ని కొంచెం ఎమోషనలైజ్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ
ప్రతిదీ హీరో ఎంట్రీకి వాడుకున్నటువంటి ఎలివేషన్ వ్యవహారం లాగానే కనిపించింది. ఓకే. దాని కొనసాగింపు ఉండదు. ఎందుకు వీళ్ళందరూ కలిసి ఏదో సాధించాలని అనుకుంటారు. ఆ అనుకున్నటువంటి వ్యవహారం ఏమిటో క్లారిటీ ఉండదు. చెప్పారుగా అప్పుడు నల్లనాగప్ప తాలూకా కొడుకుని అవునండి. ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి. తీసుకొస్తారు ఓకే. కానీ ఈయనతో వాళ్ళందరూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో హ్మ్. ఆ లింక్ ఉండడానికి దానికి ఒక మోటో ఉండాలి కదా! ఓకే. ఇతన్ని ఒక పావుగా వాడుతున్నారు వాళ్ళు అనటానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి కదా! ఒక డైలాగ్‌లో చెప్పారుగా పవర్ నీకు ఇస్తామని చెప్పేసి. పవర్ ఇచ్చినప్పటికీ హ్మ్. దాని తాలూకా వాళ్ళ పర్పస్ ఏమిటి అనేది ఒకటి. ఇంకోటి చూసారా మీరు? అక్కడ ఎందుకంటే లక్షల మంది వస్తారు. లక్షల మందికి ఓటర్ కార్డులు ఉంటాయి. ఆధార్ అదే కార్డులు అది ఉంటాయి. అది ఓకే. ఆ! అది నడిపాడు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు పౌరసత్వ చట్ట సవరణ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. హ్మ్. దాని మీద ఒక గొడవ జరుగుతోంది. మాకు ఆధార్ కార్డులు లేకపోయినా మమ్మల్ని అలౌ చేయాలి అన్న పద్ధతిలో ఒక ఉద్యమం జరుగుతోంది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా. ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఆ సన్నివేశాలు కల్పించారు. హ్మ్. కానీ దాని మీద డిస్కషన్ ఉండదు. అదేలెండి మీరనేది. అది పాయింట్స్ అయితే ఉన్నాయి గానీ ఇంపాక్ట్ క్రియేట్ దాన్ని చేయలేదంటారు. దాన్ని ఇప్పుడు జనాల్లోకి ఎందుకు పెట్టాడు ఆ సీన్ అనేది జనాలకి కనెక్ట్ అవ్వాలి కదా! హ్మ్. అంటే రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఎందుకు పెడుతున్నాడు అనేది ఏదో ఒక మేరకు అర్థమవుతుంది. కానీ అది ఆడియన్స్ హార్ట్‌లోకి వెళ్ళాలంటే మీరు అక్కడ ఒక అదే. చర్చ నడవాలి కదా! హ్మ్. ఆ సీన్‌ని డిజైన్ చేసుకోవడంలోనే ఆ సమస్య ఉంది. హ్మ్. ఆధార్ కార్డులు కల్పించి వీళ్ళని పబ్లిక్‌లో కలిపేస్తున్నారు అనేది అది చాలా పెద్ద సబ్జెక్ట్. హ్మ్. చాలా పెద్ద గొడవ. దాని మీద రకరకాల కోణాల్లో చర్చ జరుగుతోంది బయట. దాని మీద మీరు ఒక సీన్ కల్పించి నడిపించుంటే జనాలకి జస్టిఫై అయ్యేది. ఇప్పుడు అనుమానాలు రేగుతాయి. హ్మ్. ఈ అనుమానాలు ఎలా రేగుతాయంటే వీళ్ళు ఈ పౌరసత్వ సవరణ చట్టం మీద వ్యతిరేకంగా నడుస్తున్న వాటన్నిటికీ వీళ్ళు ఒక్కసారి బుల్డోజర్ ఎక్కించేశారు. ఇవన్నీ బూటకం అని చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో జరిగింది అనే ప్రచారం జరిగితే అక్కడ అది నెగిటివ్ ఇంపాక్ట్ వేస్తుంది కదా! సినిమాకి అన్ని వర్గాల వాళ్ళు మీ సినిమాకి రావాలి కదా! పొలిటికల్‌గా మీ ఐడియాలజీలు ఏవైనా కావచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఏదైనా కావచ్చు. కానీ మీ సినిమాకి అన్ని సెక్షన్స్ రావాలి. ఈ థియేటర్‌లోకి వచ్చిన కొంతమంది ఆ సీన్‌కి హర్ట్ అయిన వాళ్ళని కూడా చూసా నేను. ఆ! ఆ! హ్మ్. ఎందుకు? ఏమిటిది? ఎందుకు? ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఎందుకు హర్ట్ అవుతారు? ఇప్పుడు చొరబాటుల్ని చొరబాట్ల నుంచి అడ్రస్ చేసినందుకు హర్ట్ అయ్యారా? చొరబాట్లకి ఈ రోహింగ్యాలకు ఆ! సంబంధించి ఆ! నడుస్తున్నటువంటి వ్యవహారంలో అవును. ప్రభుత్వం ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం బయట నుంచి వస్తున్నటువంటి హిందువులకి మేము ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాం అన్నారు. హిందువులకి అన్నారా? ఆ! ఆ! క్లియర్‌గా అదే కదా గొడవ జరుగుతోంది ఇప్పుడు. హ్మ్. వాళ్ళేమో మేము ఈ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళమే మేము వెనక్కొస్తున్నాం అన్నారు. ఓకే. మా బంధువులున్నారు అక్కడికొస్తున్నాం మేము. మాకు కూడా ఐడెంటిటీ క్రియేట్ చేయండి అని అడుగుతున్నారు. హ్మ్. రోడ్ల మీద ప్లకార్డులు డైరెక్ట్ పట్టుకుని నిలబడుతున్నారండి. డైరెక్ట్ పౌరసత్వం ఇచ్చేయమంటున్నారా? మమ్మల్ని మేమిక్కడ బతకటానికి వచ్చాం. హ్మ్. మాకేదో పద్ధతిలో అలౌ చేయండి. వాళ్ళని ఎలా అలౌ చేస్తున్నారో మమ్మల్ని ఇప్పుడు నేపాల్ నుంచి అటునుంచి వస్తున్న వాళ్ళని హ్మ్. అలౌ చేస్తున్న పద్ధతిలోనే మమ్మల్ని కూడా చూడండి అని వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని నిలబడుతున్నారు రోజు వెళ్ళి అక్కడ. హ్మ్. కాబట్టి ఆ నిలబడుతున్న జనాలు కూడా సినిమాకొస్తారు కదా! హ్మ్. ఆ వచ్చిన వాళ్ళకి ఇదేమిటి ఇదేదో బుల్డోజ్ చేస్తున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది. హ్మ్. అలా కాకుండా అక్కడ మీరు ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి జనాలకి హ్మ్. దాని మీద మీ స్టాండో లేకపోతే మీరు జెన్యూన్ అనుకుంటున్నటువంటి స్టాండో హ్మ్. ఏదో ఒకటి మాట్లాడాలి కదా! ఆ డిస్కషన్ లేకుండా అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు ఓకే. ప్రతిదీ. ఓకే. ఈ పేర్చుకుంటూ వెళ్ళిపోవడం వలన ఏమవుతుందంటే ఒక కంప్లీట్‌నెస్ అనిపించదు సినిమా. ఓకే. అలా జరిగిందది. ఓకే. మ్యూజిక్ విషయానికొస్తే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు తన పద్ధతిలో తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హ్మ్. ఆయన ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. సాంగ్స్ వరకు దేవిశ్రీ ప్రసాద్ కంట్రిబ్యూషన్ బానే ఉంది. హ్మ్. అంటే టెక్నికల్‌గా ఎవరి కష్టం వారు పడ్డారు. కాకపోతే నాకు ఎడిటింగు, తర్వాత కెమెరా ఇంకొంచెం షార్ప్‌గా ఉంటే బావుండేది అనిపించింది. అంటే ఓకే. 'ఓజీ' చూసినటువంటి హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ 'ఓజీలో' అతను నడిపించినటువంటి తెర మీద కథను నడిపించిన తీరు హ్మ్. చాలా హై రేంజ్‌లో ఉంటుందది. హ్మ్. మీకు ప్రతి యాక్షన్ ఎపిసోడ్ టేక్ చేయటము,
అలాగే పాటలకు సంబంధించినటువంటి ఎడిటింగ్ పద్ధతి, ఆ మెరుపులు మెరిపించటం అవి ఉండాలి కదా. ఇప్పుడు ఎంతసేపు హీరో కష్టం నుంచి మీరు పాత పద్ధతిలో చేస్తే అలాగా న్యూ స్టైల్ ఆఫ్ మేకింగ్ వచ్చేసింది. మేకింగ్ మారిపోయిందంటారు. మారినటువంటి పద్ధతిలోకి మీరు వెళ్ళాలి కదా. పైగా ఈయనకి స్టైలిష్ మేకర్ అని ఒక ఇమేజ్ ఉంది హరీష్ శంకర్కి. మరి అది ఇక్కడ ఎందుకు మిస్ అయింది? అలాగే హీరోయిన్ ట్రాక్, ఇద్దరు హీరోయిన్ల ట్రాక్లు కూడా ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ అయ్యేటువంటి పద్ధతిలో అనిపించలేదు. అది కొంత రాశి ఖన్నా ఎపిసోడ్ అయితే మరీ డల్గా ఉంది. శ్రీలీలది సమ్ బెటర్ కానీ అది కూడా డ్రైగానే నడిచింది. ఈ డ్రైనెస్ ఉండకూడదు సినిమాలు, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ సినిమాలు. గబ్బర్ సింగ్లో ఆ డ్రైనెస్ ఉండదు. కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కానీ, శృతి హాసన్ క్యారెక్టరు, వాళ్ళ మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ చాలా ప్రతిదీ చాలా బాగా తయారు చేసుకున్నారు. ఆ శ్రద్ధ మిస్ అయింది ఈ సబ్జెక్ట్ విషయంలో అనేది పెయిన్. అంటే బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్లో ఉత్సాహం ఉండాలి కదా. పాత రోజుల్లో ఒక డైరెక్టర్ గారు చెప్పేవాడు, అంటే ఒక మాస్ సినిమా చూసి బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుల్లో ఆ హీరో ఆవహించాలి వాళ్ళని అని. అలా హీరో ఆవహించి బయటకు వస్తున్నటువంటి పద్ధతిలో లేరు ప్రేక్షకులు. ఓకే, అందుకని ఇక పర్వాలేదు అంటే అభిమానులు కూడా యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని మాట్లాడేస్తున్నారు. అలా ఉండకూడదు. అలా పైగా ఇంకో హీరో అయితే వేరే గొడవ. పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు చేస్తాడా చేయడా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో చేస్తాను అని ఆయన కూడా చెప్పాడు కన్ఫర్మ్ చేసి. చెప్పిన టైంలో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఆయన ఇచ్చే అవకాశాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఇక్కడ టోటల్గా ఎటువైపు నుంచి చూసినప్పటికీ హరీష్ శంకరే బోన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఓకే, ఏ యాంగిల్లో చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ తన పద్ధతిలో తాను ఆ కథకి తానేమి ఇవ్వగలడో అది ఇచ్చాడు ఆయన. ఓకే, దాన్ని ఎలా వాడుకోవాలి అనేది మీరు డిజైన్ చేసుకోవాలి. అలాగే ఆ పిల్లవాడి క్యారెక్టరు అంటే చైల్డ్హుడ్ నుంచి మొదలవుతుంది ఆ క్యారెక్టరు. ఆ నడిపే దీనిలో గౌతమి లాంటి ఆర్టిస్ట్ని తీసుకున్నారు. అక్కడ తీసుకున్నప్పుడు దాన్ని కూడా హార్ట్ టచింగ్గా నడపగలిగి ఉండాలి. అది కూడా ఒక చిన్న బ్లాక్గా తయారైంది. ప్రతిదీ ఏ బ్లాక్ ఆ బ్లాక్ బాగానే అనుకున్నారు. అనుకోవటం దాన్ని రూటెడ్గా జనాలకి లింక్ చేయాలి. చెబితే తప్ప తెలియట్లేదు జనాలకి. బయటకు వచ్చిన తర్వాత ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్ ఉంది కదా అని చెప్తే తప్ప అర్థం కాని పరిస్థితి ఉండకూడదు కమర్షియల్ సినిమాలో. అందుకని ఇది ఏదో అద్భుతం చూడటం కోసం, పైగా హై ఎక్స్పెక్టేషన్స్లో లోపలికి వెళ్తారు జనాలు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గినా కానీ అది ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక 50 గ్రాములు తగ్గినా కానీ 50 కిలోలు తగ్గినట్టుగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. రెండోది, ఆల్రెడీ ఈ సినిమాకి ముందు నుంచే ఒక ప్రచారం ఉంది, ఇది ఓజీ లాంటి మెరుపులు రావడం లేదు దీనికి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్లో అని. అది తెర మీద కనిపించకుండా చేయాలి. ఆల్రెడీ వీళ్ళకి కొంత కాన్షియస్నెస్ అర్థమైంది. ఏమనుకుంటున్నారు, మనం బయటకు వదిలినటువంటి ప్రమోషనల్ కంటెంట్ మీద పబ్లిక్ రియాక్షన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమైనప్పుడు దానికి సంబంధించిన కరెక్షన్ చేసుకోవాలి. సమయం ఉంది. పైగా వీళ్ళు ప్రీపోన్ చేసుకున్నారు సినిమాని. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇన్ని ప్రదర్శించినప్పుడు జనాలు కూడా అదే కాన్ఫిడెన్స్తో లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన ప్రేక్షకుల్ని సంతృప్తిపరచాల్సిన బాధ్యత మీది కదా. ఓకే, అది జరిగింది. అంటే ఒక అద్భుతమైనటువంటి అండపెండ బ్రహ్మాండం కాంబినేషన్. ఇది మంచి కాంబినేషను, ఓ మంచి కాంబినేషను. దానిలో అంబోతు రంకె వేసినట్టు అంటాడు ఆయన. అలా కాకుండా ఉండాల్సింది సినిమా. కొంత డిసప్పాయింట్మెంటు, ఒకటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని వాళ్ళు చెప్పిన పద్ధతిలో సినిమా నిండా చూసుకునేటువంటి ఒక అవకాశం అయితే కల్పించారు. అది అభిమానులకు ఒక రకంగా విందు భోజనమే. ఓకే, అలాగే వివిధ వేరియేషన్స్లో ఆయన క్యారెక్టర్ని నడిపిన తీరు, ఆయా సన్నివేశాల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, అంటే తనకున్న పరిధిలోనే ఎంటర్టైన్ చేయడానికి కూడా ఆయన పడినటువంటి తపన, ఇవన్నీ కనిపించినాయి.
అవన్నీ ఓకే, అవే నిలబెట్టినాయి సినిమా నా మేరకైనా. ఓకే. వీటికి గనక ఒక ప్రాపర్ నేపథ్యాన్ని అల్లుకుని ఈ సన్నివేశాలన్నీ జస్టిఫై చేసే పద్ధతిలో ఒక స్క్రీన్ ప్లే తయారు చేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళేది సినిమా. ఉమ్. అది పెయిన్, అంతకుమించి ఏం లేదు.